మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై ముద్రాజ్ ముద్రాజుల ఐక్యత ముద్రాజుల ఐక్యత ముద్రాజులు విద్యలో ఉపాధిలో వెనుకబాటుతనం జరుగుతూనే ఉంది. దానికి పోరాడుతున్నటువంటి గౌరవ పెద్దలు డాక్టర్ బండ ప్రకాష్ గారి ఆదేశాల మేరకు నేడు ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలో తహసీల్దారులకి మనం రాతపూర్వకంగా వారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ముదిరాజులకి 2009లో నాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మనల్ని బీసీఏగా 1 రోజు 2 రోజులు మాత్రమే మురిపించింది. మళ్ళీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ రోజు మళ్ళీ అదే బీసీఏగా మీ ముదిరాజులను మారుస్తాం, మీకు న్యాయం సముచిత న్యాయం కల్పిస్తామని వారు అభయాస్తంలోని మేనిఫెస్టోలో ముదిరాలకు ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయడం, అలాగే బీసీ బి నుంచి ఏలోకి చేస్తామన్న వారు వాగ్దానాలు ఇచ్చారు. కాబట్టి దాని త్వరితగతినే మరి ఈ యొక్క మాకు ఇచ్చినటువంటి కోరికలు ఎమ్మటే అమలు పరచాలని ఈ రోజు ముదిరాజ్ మహాసభ జిల్లా తరఫున మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అసెంబ్లీలో ఏదేమైనా కూడా ఈరోజు గ్రామాల్లో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ ఐక్యతకు దూరం కావడం వలన, ఐక్యంగా ఉండకపోవడం వలన దానిని ఆసరా చేసుకుని కొందరు లబ్ధి చెందుతున్నారు. వాళ్ళ లాభాల కోసం సంఘాన్ని విడదీయాలి, సంఘంలో వర్గాలు చేయాలి, ఆ వర్గాలకు అనుగుణంగా లబ్ధి చేకూరాలని ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక నుంచి అలాంటి విధానానికి పూర్తి స్థాయిలో ఇక ముందు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ జిల్లా నుంచి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న నీలం దుర్గేష్ గారు ఒక నిర్ణయం తీసుకుని అందరూ ఒకే మాట పెరిగిపోతూ రానున్న రోజుల్లో ముదిరాల పక్షాన ముదిరాల కోసం తనిఖీ ఇస్తామని నిర్ణయం తీసుకుని 1-2 సార్లు సిద్ధం చేపిస్తుందని అయినప్పటికీ చిన్న చిన్న వివాదాలు, చిన్న చిన్న ఘర్షణలు మనం మనసు విప్పి ముదిరాల కోసం పనిచేయడం కోసం కొన్ని మాటలు మాట్లాడితే అధికారుల మీద కానీ ఇంకోళ్ళ మీద కానీ కొన్ని మాటలు మాట్లాడారు. వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అధికారులతో మాట్లాడి దాడి చేసే కార్యక్రమాలు ఇక ముందైనా పెట్టి ముందుకు పోవలసిన బాధ్యత మనందరిపై. ఇప్పుడే గెస్ట్ హౌస్ లో కూర్చున్నప్పుడు ఒక ఆదివాసీ నాయకుడు నాకు ఫోన్ చేశాడు. అన్నా, ఏంటి మీరు నా జిల్లాలో గిరిజనకు సొసైటీ చేయొద్దని హెచ్చరిస్తున్నట జిల్లా మధ్య. ఇది ఎక్కడి పద్ధతి అన్నా గిరిజనులు ముందుకు సొసైటీ చేయొద్దని చెప్పి ప్రశ్నించారు. నేను ఈ జిల్లా మత్స్యశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 280 సార్లు నా ఫోన్ సంభాషణలో ఫోన్ ద్వారా మాట్లాడాను. వాట్సాప్ లకు సంబంధించిన ప్రతి చాటింగ్ నా దగ్గర ఇంటి తీసుకున్న దగ్గర ఈ 280 సార్లు మాట్లాడినప్పుడు ఒక్కసారైనా నేను గిరిజనులకు సహకార సంఘాలు ఏర్పాటు చేయొద్దనే మాట వినిపిస్తే నేను దేనికైనా సిద్ధమని ఇప్పుడే చెప్పడం. మన అంతర్గత సమావేశంలో మన సభ్యులు తీసుకువచ్చిన సమస్యలను, మన సభ్యులు చెప్పిన విషయాలను కొన్నిటిని నాయకుడిగా చెప్పవలసిన బాధ్యత నాయకుడిపై ఉంటుంది. నాయకుడిపై ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పక తప్పని పరిస్థితులు చెప్పినప్పుడు వాటిని తీసుకుపోయే జిల్లా మధ్యశాఖ చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. ఒకవేళ చెప్పిందనుకో
సమస్య ఎక్కడిది? మన అంతర్గత సమావేశంలో జరిగిన సమస్య మరి అది మన అంతర్గత విషయం. మన అంతర్గతంగా మనకు జరుగుతున్న సాధక బాధకాలే కానీ, మనకు జరుగుతున్న ఇబ్బందులే కానీ, మనం పడుతున్న వేతలే కానీ, మనకు ఎదురవుతున్న సమస్యలే కానీ, వాటిపై సభ్యులుగా ముదిరాజులు మాట్లాడినప్పుడు ముదిరాజుల పక్షాన రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తున్న నేను స్పందించి మాట్లాడితే దీన్ని కూడా అనేక రకాలుగా సృష్టించి దాడి చేసే ప్రయత్నం చేయడం సరి అయినది కాదని ఎప్పుడైనా ఒకటే అందరూ ముదిరాజుల కోసం చేసే ప్రయత్నంలో, ముదిరాజుల పక్షాన మాట్లాడే ప్రయత్నంలో ముదిరాజు సభ్యులు చెప్పినది, ముదిరాజు మత్స్య కార్మికులు చెప్పిన వాటిని తీసుకొని దానికి పరిష్కారం ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించిన విషయాన్ని ఏ విధంగా మాట్లాడాలనే మాటలతో సందర్భంలో దొర్లుతే అది మన వ్యక్తిగత విషయం, అధికారులకు సంబంధం లేదు. కానీ వెంటనే లేదా పూర్తి కొబ్బరికాయ దొరికినట్టు దీన్ని తీసుకుపోయి వాళ్ళని చెప్పడం, వాళ్ళు మీరెవరు మా గురించి మాట్లాడనే ప్రశ్నలు లేవనెత్తడం, దాన్ని దాడిగా తీసుకుని దాడి చేయడం అనేది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పి మరొకసారి గుర్తు చేయడం మీ అందరు కూడా గుర్తుండాలన్న ఉద్దేశమే ఈ సందర్భంగా. మన వ్యక్తిగత విషయాలలో, ముదిరాజులకు సంబంధించిన సమస్యల విషయాలలో అనేక రకమైన ఇబ్బందులు ఉంటే అనేక రకమైన విషయాలు మాట్లాడుతున్నారు. అది మన వ్యక్తిగత విషయం, మన సంఘ విషయం. సంఘ విషయంలో మాట్లాడిన దాన్ని కూడా ఒకటికి రెండు అది చేసి దాన్ని సమస్యగా సృష్టించడం సరైన పద్ధతి కాదు. ఇక ముందైనా ఆ ఆలోచనలు మానుకొని నిన్న మొన్నటి వరకు మన రాష్ట్ర కార్యదర్శి దుర్గేష్ చేసిన ఒప్పందానికి అనుగుణంగా, దుర్గేష్ చేసిన విధానానికి అనుగుణంగా అందరం నడుచుకుంటాయి. ఇక ముందైనా ఇలాంటి వివాదాలకు తావివ్వకుండా ముందుకు పోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరూ ఎంతో కష్టపడి కొండ ప్రకాష్ గారి పిలుపు మేరకు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.